హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్. ఈరోజు నేను ఫ్యాబ్రిక్ బటన్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను. ఈ మిషన్ ఉంది కదా, ఇలాంటి మిషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనము ఈ మిషన్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా యూస్ చేయాలి, బటన్స్ ఎలా తయారు చేయొచ్చు దీంతో అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఫ్యాబ్రిక్ బటన్స్ తయారు చేసుకోవడానికి ఇట్లాంటి మిషన్ కొన్నప్పుడు మనకు కొన్ని టూల్స్ అయితే ఇస్తారు. ఏ సైజ్ బటన్స్కి ఆ సైజ్ సెట్ అయ్యేటట్లుగా టూల్స్ అయితే ఇస్తారు. దానికి సెట్ అయ్యేటట్లుగా మనం దాంతో అయితే బటన్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్కి బటన్ ఎట్లా చుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇట్లా 2 సైడ్స్ అయితే ఉంటాయి, హోల్స్ లేకుండా ఇట్లా ప్లెయిన్గా ఉండేదానికైతే ఇట్లా క్లాత్ అయితే చుట్టేసుకొని మనకి ఏ బటన్స్ కావాలో ఆ కలర్తో క్లాత్కి ఇట్లా థ్రెడ్తో చుట్టేసుకుంటే ఒక 10 రౌండ్స్ అట్లా వేసుకుంటే బాగా టైట్గా ఫిట్ అవుతుంది. అది ఇట్లా చుట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అట్లా వదిలేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. అట్లా మీకు ఎన్ని బటన్స్ కావాలో అన్ని బటన్స్ అయితే చుట్టేసుకోండి. నేనైతే ఇట్లా మీకు కలర్కి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను, ఎట్లా సెట్ అవుతాయి, ఎట్లా చుట్టుకోవాలనేసి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇట్లా మనకి ఎటు సైడ్ ఒరిజినల్ ఉంటుందో ఆ ఒరిజినల్ పైకి వచ్చే విధంగా చూసుకునేసి ఇట్లా ఫ్లాట్గా ఉండే బటన్ అయితే పెట్టుకునేసి ఇట్లా థ్రెడ్తో చుట్టేసుకుంటే సరిపోతుంది. బాగా ఫిట్గా బాగా నీట్గా చుట్టుకోండి. అది చుట్టడం మనం కట్ చేసినప్పుడు ఆ సెంటర్ లేకుంటే బాగా సెట్ అవుతుంది బటన్ అనేది. ఇదే విధంగా నేను కొన్ని బటన్స్ అయితే చుట్టి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకో బటన్ అయితే చూపిస్తున్నాను కదా, ఇట్లా డబల్ కలర్ కానీ క్లాత్ స్టిచ్ చేసుకునేసి 2 సైడ్స్ ఇట్లా ఆఫ్ వచ్చే విధంగా కానీ మనం బటన్ అయితే తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా డిఫరెంట్ టైప్స్ అయితే చాలా విధాలుగా ఉంటాయి, చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇట్లా బటన్స్ మేకింగ్ అనేది. ఇదైతే నేను ఒక మోడల్ అయితే మీకు ఇందులో చూపిస్తున్నాను. ఇట్లా డబల్ కలర్ ఎట్లా మేక్ చేయాలి అనేసి. డబుల్ కలర్ బటన్ కావాలి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా లుక్ వస్తుంది. డ్రెస్సెస్కి కానీ చిన్నపిల్లల కిడ్స్ ఫ్రాక్స్కి కానీ ఇట్లా చేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట. లుక్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బటన్ తయారు చేయడానికి నేను టూల్స్ అని చెప్పాను కదా, అవి ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది చూడండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఈ టూల్స్ అన్నీ మనకైతే ఇచ్చింటారు. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా హోల్స్ ఉంటుంది కదా బటన్ క్యాప్ అనేది, అది ఫస్ట్ ఇట్లా నేను చూపించిన విధంగా అందులో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బటన్ మనం రెడీ చేసి ఉంటాం కదా, అది దానిపైన ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా నేను చూపించిన విధంగా అట్లా సెట్ చేసుకునేసి ఒక 4-5 సార్లు, మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం స్లోగా చేస్తే కనుక బటన్ బాగా రౌండ్గా నీట్గా ఫినిషింగ్గా అయితే కనపడుతుంది మనకు. ఎక్కువ ప్రెస్ చేస్తే ఫ్లాట్ అయిపోయేసి అది డ్యామేజ్ అయిపోతుంది బటన్ అనేది. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా మీకు అర్థమైందో లేదో అనేసి ఇంకొక బటన్ అయితే చూపిస్తున్నాను మీకు నీట్గా. ఇట్లా అన్ని బటన్స్ అయితే తయారు చేసేసుకోండి. మీకు ఎన్ని బటన్స్ కావాలో అన్ని బటన్స్. ఇదే విధంగా మనం ఎన్ని సైజులైనా ఎన్ని బటన్స్ అయినా తయారు చేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా వస్తాయండి ఇవి. నేను ఈ మిషన్ అనేది ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నేను కొన్నప్పుడైతే 1500 చేంజ్ అయితే ఉన్నింది. ఇప్పుడు కూడా అంతే ఉండొచ్చు, ఒక 50-60 ఎక్స్ట్రా ఏమన్నా అయిందేమో అనుకుంటాను నేను. ఇప్పుడు మాకైతే అప్పుడు 1500 చేంజ్ ఏమో పడినట్టుంది. అట్లా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని ఇట్లా ఫ్యాబ్రిక్ బటన్స్ అయితే మేము బొటిక్ స్టార్ట్ చేసినప్పుడే తీసుకున్నాము. ఇది యూజ్ అవుతుంది అనేసి. చాలా బాగుంది అనమాట. ఏదైనా బటన్స్ కావాలనుకుంటే ఏ కలర్కి ఆ కలర్ సెట్ చేసుకుంటే మనకు డిజైన్ కూడా బాగా వస్తుంది. ఏదైనా ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఇట్లా ఫ్యాబ్రిక్ బటన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి మనకు. మీరు కూడా ఇలాంటి బటన్స్ మేకింగ్ మిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటే కనుక మీ టైలరింగ్ మెటీరియల్స్ సేల్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరైనా దొరుకుతాయి. లేదంటే ఇట్లా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీకు ఈజీగా దొరుకుతుంది ఈ మిషన్ అనేది. టైలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కానీ. ఏదైనా మనం బటన్స్ మనం అనుకున్న కలరు బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా ప్లెయిన్ బటన్స్ మనకు దొరుకుతాయి టైలరింగ్ మెటీరియల్స్ దగ్గర కానీ ఆన్లైన్లో కానీ. బటన్స్ ప్లెయిన్గా దొరుకుతాయి స్టీల్వి. అలాంటివి తీసుకొని ఇట్లా కలర్స్ బటన్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రాక్స్కి అయితే చాలా బాగా డిజైన్ చేస్తాము ఈ బటన్స్తో అయితే కనుక. చూపిస్తాను ఎప్పుడైనా నేను బటన్స్తో డిజైన్ చేసినప్పుడు. నేను ఇక్కడ పెద్ద సైజ్ బటన్స్ కూడా తయారు చేసుకున్నాను చూడండి. పెద్ద సైజ్ బటన్స్ కూడా సేమ్ అలాగనే చేసుకోవాలి. ఏమంటే పెద్ద సైజ్ టూల్స్ వస్తాయి కదా, అవి యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా కొన్ని మిషన్స్కి అయితే 3-4 సైజెస్ ఇస్తున్నారు ఇప్పుడైతే కనుక. మేము కొన్నప్పుడైతే 2 సైజెస్సే ఉన్నాయనుకుంటా. మా మిషన్కి అయితే 2 సైజెస్సే ఇచ్చారు. ఈరోజు నేను గాంధీ జయంతి రోజు అయితే ఈ వీడియో చేశాను, అందుకనేసి ఇట్లా జెండా ఫ్లాగ్ కలర్ అయితే తయారు చేశాను. ఎట్లా అనిపించింది చూడండి, చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.